శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. అవును, ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఎహెచ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఎహెచ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనము. పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రైజ్ గాడ్. చూడండి, పెద్ద నోరు అంటే వీరు విపరీతమైనటువంటి కోపంతో గొంతు చించుకొని అరుస్తారు. ఇలా అరిచి మాట్లాడే వారి యొక్క మాటలు తిన్నగా రావు, వంకర టింకరగా మాట్లాడతారు, ఒకటికి ఒకటి సంబంధం లేకున్నట్లుగా మాట్లాడతారు. ఇలా మాట్లాడే వారి యొక్క నోరు పూర్తిగా సైతాన్ యొక్క వశంలో ఉంటుంది. ప్రియులారా, వారు ఎలా మాట్లాడేటప్పుడు దైవ జ్ఞానాన్ని కోల్పోతారు, మౌనంగా ఉండరు. వారు విపరీతమైనటువంటి కోపంతో కక్షతో అరిచి గోల పెడతారు. అలా అరవడం ద్వారా ఏమవుతుందంటే ఎదుటి వారికి కూడా కోపం వచ్చి ఒకరికి ఒకరు అరుచుకొని పోట్లాడుకుంటారు. వారికి ఉన్నటువంటి సహనాన్ని కోల్పోతారు. ప్రియులరా, జాగ్రత్త. ఎంతకాల దినములలో అపవాది మనల్ని కోపం తెప్పించేలా చేసి ఎలాగైనా సరే నేను విశ్వాసంలో నుండి తొలగించాలి, నీకున్నటువంటి భక్తిని పాడు చేయాలి అన్నటువంటి వాడి యొక్క కుట్ర. కాబట్టి వివేకం కలిగి జ్ఞానం కలిగి మాట్లాడేవారిగా ఉందాం. పెద్ద నోరు ఉందా కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈ ఉపవాస దినాల్లో దేవుని యొక్క నామానికి కళంకం తెచ్చే పని ఎవరు కూడా చేయకండి. కుటుంబంలో కావచ్చు, పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏ స్థలంలోనైనా కూడా నువ్వు జ్ఞానం కలిగిన వారమై, బుద్ధి జ్ఞానం కలిగిన వారమై, జ్ఞానంతో మాట్లాడేవారమై ఎందుముగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా జ్ఞానం కలిగి మాట్లాడేవారుగా, వివేకం కలిగి మాట్లాడేవారుగా, తండ్రి మీ నామానికి కళంకం తేవకుండా, తండ్రి మీ నామానికి మహిమ తెచ్చే మాటలు వారి నోటి ద్వారా ఉంచుతారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.